శకుంతల జన్మ వృత్తాంతం. తపోబల సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి తీక్షణంగా తపస్సులో నిమగ్నమయ్యాడు. అతని తపోనిష్ట దేవేంద్రునికి ఇబ్బందికరంగా మారుతుందని అనిపించి దేవేంద్రుడు విశ్వామిత్ర మహర్షి తపస్సును భంగపరచడానికి నిశ్చయించుకొని దేవలోక అప్సరసలలో ఒకరైన మేనకను పిలిచి విశ్వామిత్రుని తపస్సును ఎలా అయినా భగ్నం చేయవలసిందిగా ఆదేశించాడు. దేవేంద్రుని మాట కాదనక మేనక విశ్వామిత్ర మహర్షి తపమాచరించు ప్రదేశానికి చేరుకొని ఆ పరిసరాలలో సంచరించసాగింది. తపస్సు ముగించిన విశ్వామిత్ర మహర్షి ఆ పరిసరాలలో సంచరిస్తున్న మేనకను చూశాడు. మేనక అందం, ఆకర్షణ, అలంకరణ, మధురమైన భాష, వినయం అన్నీ కలిసి విశ్వామిత్ర మహర్షిని వివసుడిని చేశాయి. ఆ స్త్రీ గురించి వివరాలు తెలుసుకున్నాడు. చాలా తక్కువ కాలంలోనే విశ్వామిత్ర మహర్షి మేనక అందానికి బానిసగా మారి ఆమెతో శృంగార సౌఖ్యాలు అనుభవించాడు. ఫలితంగా త్వరలోనే మేనక గర్భం ధరించి ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షికి మరలా తన తపస్సు గురించి ఆలోచన, తన దారి తప్పిన విషయం తెలిసింది. ఆ ప్రదేశంలో తపస్సు ఇక సాధ్యం కాదని అక్కడ నుండి విశ్వామిత్ర మహర్షి మరో చోటికి తరలి వెళ్తాడు. ఇంక మేనక దేవేంద్రుని ఆజ్ఞ మేరకు ఇంద్రలోకం చేరుకోవటానికి నిర్ణయించుకుంటుంది. అప్పుడు తనకు విశ్వామిత్రుని ద్వారా జన్మించిన పాపను ఆ ప్రదేశంలోనే విడిచి వెళ్ళిపోతుంది. ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న పసిపాపను శాకుంతలాలు అనే పక్షులు రక్షించి సాకుతుంటాయి. ఆ దారి గుండా ప్రయాణిస్తున్న కణ్వ మహర్షి ఆ బాలికను, ఆమెను సాకుతున్న పక్షులను గమనించి ఆ పసిబాలికను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. శాకుంతలాలు అనే పక్షులతో రక్షింపబడిన ఆ బాలికకు శకుంతల అని నామకరణం చేసి తన ఆశ్రమంలోనే విద్యాబుద్ధులు నేర్పి పెంచి పెద్ద చేస్తాడు. శకుంతల కూడా లోకం దృష్టిలో కణ్వ మహర్షి పుత్రికగానే పెరుగుతుంది. ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆమె మునికన్యగానే మసలుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.